షాద్ నగర్ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్లో ప్లాట్లు కొన్న వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు. ఒక్కసారి విజిట్ చేయండి. నీకు వేరే ఫ్రెండ్స్ ఉండి మమ్మల్ని పట్టించుకోవట్లేదు. మేము వేరే వాళ్ళ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము వేరే వాళ్ళ గురించి మాట్లాడం. నో గాసిప్. నో గాసిప్. మా గురించి మేము మాట్లాడుకుంటాం అంతే. అదొకటి. ఇంకా ఎక్కువ జల్లవడానికి రీజన్ అదే. మాకు థర్డ్ పర్సన్ గురించి మాట్లాడుకునే అంత టైం లేదు, అంత ఇంట్రెస్ట్ లేదు. ఫస్ట్లీ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు మా ఇద్దరు లైఫ్ లో ఏం జరుగుతుందని మాత్రమే మాట్లాడుకుంటాం. అది ఎవరు నమ్మని విషయం. కానీ సీరియల్స్ చేసే యాక్టర్లు గాసిప్లు ఎక్కువ మాట్లాడుకుంటారు. దాన్ని యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా అది నిజం. మాట్లాడుకుంటారు కానీ మేము వాటికి కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం. ఎవరన్నా వచ్చి చెప్తున్నా అవునా ఓకే అంతే, అక్కడి నుంచి బాయ్. దాన్ని మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ చేసి అది వేరే వాళ్ళకి చెప్పడాలు అలా ఏం ఉండదు. అందువల్ల మీ ఇద్దరు మంచి ఫ్రెండ్స్. కనెక్ట్ అయ్యాం. ఆ కనెక్ట్ అయిన ప్రాసెస్ లో మా ఇద్దరికి తెలిసిన విషయం రీసెంట్ గా ఏంటి అంటే, అందరూ ఏది పర్ఫెక్ట్ ఉండరు. నీలో కొన్ని లైక్ తప్పులని కాదు, కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయి. నువ్వు కొన్ని కాన్ఫిడెంట్ గా ఉండలేవు. అలా నేను ఏదైతే ఉండలేనో అంశు బ్యాలెన్స్ చేస్తుంది. అది అంశు ఏదైతే కాన్ఫిడెంట్ కాదు అనుకుంటుందో నేను బ్యాలెన్స్ చేస్తా. సో అలా మా ఇద్దరు బ్యాలెన్స్ చేసుకుంటాం. ఒకరు లేకుండా ఇంకొకరు బయటికి వెళ్ళలేము మేము. చూసాను కదా, యాక్చువల్లీ నాకు మంచిగా అనిపిస్తుంది మీ ఫ్రెండ్స్. మళ్ళీ టచ్ పట్టుకు మళ్ళీ విడిపోకూడదు. అందుకే చెప్పావు ఉడ్డేటంటారు మాట్లాడుతున్నప్పుడు పట్టుకుంటా. మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఉంటది. ఇలానే మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. అంటే ఒకరు బాయ్ ఫ్రెండ్ ఒకరు బాయ్ ఫ్రెండ్ ని ఇంకొకరు బాయ్ ఫ్రెండ్ ని ఇలా పరిచయం చేసుకునేలా ఉంటారా? డౌటా? ఎందుకు పరిచయం అంటే అలాగనట్లే, ఇప్పుడు నీకు బాయ్ ఫ్రెండ్ కావాలి, ఇలాంటి క్వాలిటీస్ ఉన్న పర్సన్ ఎలా ఉన్నాడని అడిగి యాక్సెప్ట్ చేస్తావా? చేస్తా. దాన్ని అడుగుతా ఫస్ట్ నేను. నువ్వు ఇప్పుడు రాలేదు, బట్ వస్తే డెఫినెట్ గా అడుగుతా. ఇప్పుడు ఎలా అంటే ఆబ్వియస్ గా మ్యాచెస్ చూస్తున్నారు ఇంట్లో, ఏదన్నా వచ్చినప్పుడు డెఫినెట్ గా అంశు ఇది దానికి వచ్చినప్పుడు ఎవరు పంపిస్తున్నారు ఫోటోస్? మా మమ్మీ నెంబర్ నేను ఒక ఫోటో పంపిస్తాను. బానే సరదాగా ఒకటి ఉంటది అట్లా. అలా పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? అవునా? ఏ చిన్నపిల్ల కనిపిస్తున్నావు? నేను అంతే, ఇంకా 21, 22 అనుకున్నా. అంతేగా. అంశు కూడా సేమ్. మీకు చూస్తున్నారా? పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? మీ ఇద్దరికి పంపిస్తాను నా ఫోటోలు. ఎవరికి నచ్చుతా? ఫస్ట్ మా మమ్మీకి నచ్చాలి. నువ్వు జుట్టు రాని హెయిర్ స్టైల్ తీసి మంచిగా వస్తా. ఇంకోటి కాదు, చాలా అడుగు. చాలా ఉన్నాయి నాకు డౌట్లు. ఉడ్లు సినిమా ఇండస్ట్రీలో ఎలా అయితే అమ్మాయిలు ఇబ్బంది పడుతుంటారో, సీరియల్ ఇండస్ట్రీలో కూడా అలానే ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్ టైమ్స్ లో ఇబ్బందులు ఉన్నాయని నేనంతవరకు విన్నా. అలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురయ్యాయా? లేదు. కానీ ఉంటాయా అంటే షిట్ ఈస్ ఎవ్రీవేర్ శివ. జనరల్ గా చెప్తున్నా, మన ఫీల్డ్ అనే కాదు, ఎవ్రీవేర్. ఇట్స్ ఎవ్రీవేర్. నువ్వు అలాంటి సిచ్యువేషన్ లో ఉన్నావు అంటే నువ్వు ఎలా రెసిప్రోకేట్ చేస్తున్నావు అనేది ఇంపార్టెంట్. నువ్వు ఆ లీనియన్స్ ఇస్తే ఎవరైనా లీనియన్స్ తీసుకుంటారు. దట్ ఈస్ వాట్ ఐ ట్రస్ట్. సో మేము చూసినంత వరకు టీవీలో అలా ఏమీ ఉండదు. హ్యాపీ ఒక ఫ్యామిలీ అట్మాస్ఫియర్ ఉంటుంది లొకేషన్ అంతా కూడా. చాలా కాంట్రవర్సీస్ చూసారు మీరే. మీకు తెలుసో లేదో, యూట్యూబ్ లోనే డైరెక్ట్ గా వచ్చి అమ్మాయిలు నార్మల్ గా టెలివిజన్ లో, ఇండస్ట్రీయే కాదు టెలివిజన్ లో కూడా ఇలాంటివి జరుగుతాయి. రాజకీయాల టైప్ ఏమైనా జరుగుతూ ఉంటాయా? ఈ క్యారెక్టర్ ని ఇలా అనుకోవడం, ఇలా మారడం అప్పుడప్పుడు ఉండొచ్చు. కొన్ని పాలిటిక్స్ ఉండొచ్చు అనేది నేను ఫీల్ అవుతాను. సీరియల్ చేస్తున్నావా? చెప్పట్లేదు ఏంటి? చేస్తున్నా కానీ నాకు ఎప్పుడు ఇలా ఎదురవ్వలేదు. అంటే పాలిటిక్స్ అంటే అది పెద్ద మాట ఏమోలే గానీ, బట్ స్టిల్ ఎలా అంటే నువ్వు ఇప్పుడు ప్రొడ్యూసర్ కి ఫేవర్ గా లేవు, రైటర్ కి ఫేవర్ గా లేవు, లైక్ డేట్స్ ప్రాబ్లమో లేదంటే ఇంకేదో సమ్ అదర్ పర్సనల్ రీజన్స్ వల్ల అలా ఉంటే డెఫినెట్లీ క్యారెక్టరైజేషన్స్ అనేవి కొంచెం ఇట్లా వెళ్తూ ఉంటాయి అనేది ఐ ఫెల్ట్. ఐ డోంట్ నో అది ఎంతవరకు నిజమో, నాకు అనిపించింది. నాకేమో ఎప్పుడు అనిపించింది. నీకు ఎప్పుడు ఇబ్బంది? నేను చూస్తే ఫస్ట్ భయపడిపోయి ఎందుకు గెలకడం కదా అన్నారా? చెప్పారు ఎవరైనా? అయ్యో ఎంతమంది, ఎలాంటి సిచ్యువేషన్? ఎవరు నా వరకు రారు అసలు. అట్లా నన్ను టచ్ చేసే సిచ్యువేషన్ ఎప్పటి వరకు రాలేదు ఎవరు. లేదు, నార్మల్ చూసినట్టు
ఇంత ఎందుకురా మనకి. దీంతో ఎందుకులే. సీరియస్ ఫేస్ పెడుతుంది. నేను స్టార్ట్ ఎందుకు అలా పెడుతున్నా ఫేస్? అది నా ఫేస్. నేను లోపల నవ్వుతూనే ఉంటా, నేను చాలా ప్రేమతోనే ఉంటా, కాకపోతే అది నా ఫేస్ రేస్ గుర్రం శృతి హాసన్ type. ఆ టైప్. లోపల నా ఫేస్ సీరియస్ గా ఉంటది, సో ఎవరైనా మాట్లాడడానికి భయపడతారు. అవును. ప్లీజ్ నా ఫేస్ అలా ఉంటది తప్ప నా మనసు చాలా వెన్న ప్రేమ. వెన్న. ఓకే. కాదావే కాదావే అవునరా, మరి చెప్పు. అవునవును, చెప్పు. దగ్గుతా. పాప మంచిదిలే. నేను మంచిదిరా, చాలా మంచిదిరా. యాక్చువల్లీ పద్ధతి అంటే అంశు, శ్రీప్రియ, మీరు ఇది. కానీ డి షో వచ్చాక నేను రీసెంట్ గా ఒక ఆర్టికల్ చూసాను మీ మీద. వెస్ట్రన్ స్టైల్లో లైక్ మా కాస్ట్యూమ్స్ లో అంశుని ఎప్పుడు అలా చూడలేదు ఎవరు. మనం గోవా వెళ్ళిన పిక్చర్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ గోవాది చేస్తే కాదు, అది డాన్స్ article. చేస్తున్నప్పుడు ఒక ఏదో ఏదో కాస్ట్యూమ్ వేసినప్పుడు కానీ దాని మీద నేను ఒక ఆర్టికల్ చూసా, ఒక పేపర్ లో వెబ్సైట్ లో ఒక ఆర్టికల్ చూసా. ఇలా ఉండే అమ్మాయి సడన్ గా గ్లామరస్ గా ఈ మధ్య కనిపిస్తుంది స్క్రీన్ మీద. దానికి రీజన్స్ ఏంటి? అట్లేం లేదు, అంటే నా కంఫర్ట్ జోన్ వరకు నేను క్లాత్స్ కానీ నా కంఫర్ట్ జోన్ వరకు నేను యూజ్ చేస్తాను. సో అది ఓకే. అంటే డాన్స్, ఇప్పుడు డాన్స్ మరి పట్టు చీరలు కట్టుకొని డాన్స్ చేయలేము కదా. ఓకే, నా కంఫర్ట్ జోన్ వరకు నేను వేసుకొని చేశాను. కానీ దీనికి నేను ఒక చిన్న జస్టిఫికేషన్ ఇస్తా. సీరియల్ లో క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి అంటే చాలా ట్రెడిషనల్ గా ట్రెడిషనల్ ఉంటాయి. ఇప్పుడు నా క్యారెక్టరే శారీ కట్టుకొని గవర్నమెంట్ ఎంప్లాయీ నేను అందులో. రీసెంట్ కూడా సో శారీ కట్టుకొని అలాగే ఉంటాను. ఇప్పుడు బయట లైఫ్ లో కూడా నేను శారీ కట్టుకునే పద్ధతిగా ఉంటానంటే ఎట్లా కాదు ఇక్కడ కదా. ఎలా ఉండాలో అలా నాకు అలా ఉండాలి. ఉంటే సరిపోతుంది. కానీ నేను ఎప్పుడు చూడలేదు బయట, ఎప్పుడు నేను ఎలానే చూసా. Trips అంతే. వస్తే మాతో పాటు అప్పుడు కూడా లైక్ బాగా ట్రిప్స్ కూడా తీసుకెళ్తారా? అదే చెప్తున్నా, ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు మేము కొంచెం స్టైలిష్ గా రెడీ అవుతాం. ఇప్పుడు బయట లైఫ్ అంటే ఇట్లా చుడిదార్ టాప్స్ అట్లా వేసుకొని జీన్స్. సీరియల్స్ కి వచ్చేసరికి శారీస్. అదే బ్యాడ్ కామెంట్స్ పట్టించుకుంటారా మీరు? అసలు చూడడం చూడరా? నా డిలీట్. అది దానికి రెస్పాండ్ అయ్యి దాంతో డిబేట్ అయ్యేంత ఓపిక ఇంట్రెస్ట్ రెండో లేవు. వేస్ట్ ఆఫ్ టైం. కానీ మీ ఇద్దరు ఫ్యామిలీస్ లోని మీరే ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్. బేసిక్ గా అమ్మాయిల కంటే ఫ్యామిలీలోని ఎందుకమ్మా ఇండస్ట్రీ అని అంటూ ఉంటారు. అలాంటి సిచ్యువేషన్స్ మా ఇంట్లో అయితే అదే సిచ్యువేషన్ ఉంది. అదే సిచ్యువేషన్. మీ ఇంట్లో వాళ్ళని కూడా చూశాను కూడా అన్న. మా ఇంట్లో వల్ల చూసావా? అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. ఇప్పుడు ఎప్పుడు వద్దు అని అన్నారా? నేను మిమ్మల్ని అన్నారా వద్దు ఎందుకమ్మా ఇంకా వదిలేండి ఆపేయండి అని? వచ్చిన స్టార్టింగ్ లో అయితే డెఫినెట్లీ ఎందుకు వద్దు, లైక్ నేను మంచి స్టూడెంట్. ఓకే, సో హ్యాపీగా చదువుకొని గుడ్ స్టూడెంట్. యా, బాగా టాపరా? మరీ ఇట్లా కాదు, బట్ యా టాపర్ లిస్ట్ లో ఉంటా, టాపర్స్ లోనే ఉంటా యాక్చువల్లీ. సో మంచి స్టూడెంట్ కదా, ఎందుకు అటు ఆ ఫీల్డ్ లోకి. మంచిగా మా డాడీకి ఏమో నేను IAS IPS అవ్వాలని ఒక ఇంట్రెస్ట్. అలాంటివి ఏమీ కాకుండా సో ఈ ఫీల్డ్ లోకి వస్తున్నాను అంటే ఆ డిసప్పాయింట్మెంట్ ఖచ్చితంగా ఉంటుంది. బట్ స్టిల్ ఇంకా నా ఇంట్రెస్ట్ కి ఎండ్ ఆఫ్ ద డే సార్. మీకు స్టార్టింగ్ లో మా ఇంట్లో ఫస్ట్ ఇండస్ట్రీ అదే గేమ్ షోస్ నుంచి అట్లా కాల్ వచ్చినప్పుడు మా అన్నయ్య ఒప్పుకోలేదు, ఎందుకు వద్దు అని చెప్పి. దాని తర్వాత ఓకే మమ్మీ ఒప్పించింది. మమ్మీకి మా మమ్మీ ఏంటంటే చిన్నప్పటి నుంచి మీకు నచ్చింది చేయండి, హ్యాపీగా ఉండండి ఆ టైప్. ఇదే చెయ్యాలి, ఇదే ఫోర్స్ చేసి అట్లా అట్లా ఏమి ఉండదు. కానీ చాలా స్ట్రిక్ట్ మమ్మీ. అంటే పిచ్చి పిచ్చి చేసేస్తే తోలు తీస్తుంది ఆ టైప్ అనమాట. కాకపోతే మా చాయిస్ వదిలి పెడుతుంది అనమాట. సో అట్లా ఇంకా మమ్మీ ఒప్పించి ఆప్షన్ ఈజ్ యువర్స్. అంతే అంతే. అక్క పిల్లలంటే ఇష్టమా, పిల్లలంటే ఇష్టమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క అంటే ఇష్టమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు పిల్లలంటే అస్సలు నచ్చేది కాదు. నాకు అందుకే అడిగాను. అదే చెప్తున్నా, అంటే ఒక ఏజ్ లో ఆ చిన్నప్పుడు తెలియని ఏజ్ లో ఏదేదో పిచ్చి పిచ్చి వాగేస్తాం. ఆ ఏజ్ లో నాకు పిల్లలంటే అట్లా ఉంటుండే. ఇప్పుడు పిల్లలంటే అసలు నేను ఒక 20 మందిని ఇచ్చినా నేను పెంచుకుంటా, అంత ఇష్టం. పవన్ కళ్యాణ్ గారిని తీసుకురా. క్రికెట్ సో అంటే మైండ్ సెట్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా అట్లా. సో ఇప్పుడు కిడ్స్ అంటే చాలా ఇష్టం. చూస్తుంటాను మా ఇంటి నిండా పిల్లలే, అక్కకి పిల్లలు, అన్నయ్యకి పిల్లలు, నాకు ఒక డాగ్. సో 5 పిల్లలు. డాగ్ కూడా పిల్లలు. నా బిడ్డ అది. డాగ్ లవర్స్. నువ్వు కూడా? మా ఇంట్లో మా పెట్టి శ్రీమంతమే చేసాం మేము. అవును అవును, వాళ్ళ డాగ్ కి పిలవలేదు నన్ను భోజనాలకి. అది గుంటూరులో అయింది, అయితే పిలిచేది. అవునా?
నిజమా? నిజంగా యూట్యూబ్ లో కూడా ఉంటుంది. నిజంగా చేశారు వీళ్ళు. మా ఇంట్లో పెట్ని కూడా మేము కిడ్ లానే చూస్తాం. శ్రీమంత్ అంటే డాగ్ ఇన్ని Pregnant, ఉన్నప్పుడు ప్రెగ్నెంట్ లో ఉన్నప్పుడు శ్రీమంతం చేశారు. డెలివరీకి ముందు శ్రీమంతం మా అంటే నేను లేను యాక్చువల్లీ, నేను ఇక్కడ షూట్ వల్ల అయిపోయా. పాప మా అమ్మ వాటికి గాజులేసి బొట్టు పెట్టి జాకెట్ వేసి అట్లా ప్రాపర్ పూలు పెట్టి ఓ, మంచిగా అటువంటి మంచి ప్రాపర్ పెట్ లవర్స్. నా దగ్గర ఉండేది ఒకటి రిట్రీవర్ కానీ వెళ్ళిపోయాయి మధ్యలో నా గ్యాప్ లేక. నాకు ఈ చూసుకునే ఇది లేక. వాటికి టైం స్పెండ్ చేయాలి చాలా. అవును, నాకు టైం స్పెండ్ చేస్తే అవ్వదు. నీ టైం ఇంట్లో ఏడుంటది, బయట ఉంటది కానీ. ఇందాక బయట టాపిక్స్ ఇక్కడ ఎందుకు సరే సరే ఓకే ఓకే. లేదురా, అదంతా వేరే. Yeah. ఇంకొక క్వశ్చన్. పెద్ద స్క్రిప్ట్ రాసుకొనొచ్చు. లేదు, పాయింట్స్ అనమాట Okay. ఇవి. ఒక పాయింట్స్, ఈ పాయింట్స్ ని చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి వచ్చాను అని చెప్పి ఒక ఇంటర్వ్యూలో thumbnail ఉందా? తమ్నేల్ కాదు, నీ మాటలు విన్నాను నేను. ఓకే. లైక్ స్ట్రగుల్స్ నుంచి ఇలా ఫేస్ చేసి నేను ఇలా వచ్చాను అని చెప్పడం జరిగింది. Hmm. అంటే ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరు అది చెప్తా ఉంటారు. డెఫినెట్లీ. అది స్టోరీయా లేకపోతే రియల్ గా నీకు అది జరిగిందా? నువ్వు అలాంటి ఫేస్ చేసావా? మరీ ఫుడ్ లేకుండా అలాంటి ఇబ్బందులు పడ్డావా అని. ఎగ్జాక్ట్లీ శివ, బికాస్ మనకి తెలిసిన ఫీల్డ్ కాదు, మనకి ఎవరు తెలీదు, ఎక్కడ స్టార్ట్ చేయాలో తెలీదు, ఎటు తీసుకోవాలో తెలీదు. సో డెఫినెట్లీ కేక్ వాక్ అయితే ఎవరికి కాదు. ఇప్పుడు జాబ్ అనుకో, మనం చదివిన చదువుకి ఒక ప్లేస్మెంట్స్ ఉంటాయి, అక్కడ జాబ్ వస్తుంది, ఈజీ యాక్సెస్ అది. ఇదేలా మన ఫీల్డ్ వచ్చి మన పని మనమే ఎత్తుక్కోవాలి. ఆ పని ఎక్కడ ఎత్తుక్కోవాలో తెలీదు, ఎటు త్రూ వెళ్ళాలో తెలీదు డెఫినెట్లీ, ఎస్పెషల్లీ అమ్మాయిలకి. సో ఆ టైంలో ఇంట్లో ఒప్పుకోకుండా నేను వచ్చిన తర్వాత మా డాడీ నేను రిచ్ కిడ్ లో ఇక్కడ కూడా అట్లనే బతుకుతాను, నాకు డబ్బులు అంటే మా నాన్న ఊరుకుంటాడా? మూసుకొని ఇంటికి రా అంటాడు. చాలు చేసింది ఇంకా రా అని. నాకు అలా వద్దు. నేను వచ్చినప్పుడు నేనేం స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నానో అవన్నీ సెకండరీ. ఎండ్ ఆఫ్ ద డే నా డ్రీమ్ ని నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి. నా డ్రీమ్ అంతా ఒక్కటే. నాకు చిన్నప్పటి నుంచి జీ తెలుగు అంటే ఇష్టం. అది ఎందుకో నాకు తెలీదు. జీ తెలుగులో నేను యాక్టర్ అవ్వాలి. ఆ యాక్టింగ్ చేసిన దానికి అందరికి నేను గుర్తింపు తెచ్చుకోవాలి, ప్రియా అనే అమ్మాయి ఉంది అనేది నాకు డ్రీమ్, అంతే. జీ తెలుగు లోగో బాగుంటదనేమో. జీ తెలుగు వల్ల అప్పుడు ఈవెంట్స్ ఎక్కువ చేస్తుండే, బయట అవుట్డోర్ ఈవెంట్ చాలా బాగుంటాయి. నేను ఒక ఈవెంట్ కి వెళ్ళా, జీ తెలుగులో ఈవెంట్లకి వెళ్ళారా వైబ్. సో నాకు ఆ ఈవెంట్స్ చూసి నేనేంటి ఇంకా రాకముందే అప్పుడే ఏదో ఒక రోజు నేను జీ తెలుగుకి వెళ్తా, డాన్స్ ప్రాక్టీసులకి వెళ్ళాలి అని చెప్పి బట్టలన్నీ కొనుక్కొని పెట్టుకునేదాన్ని ప్రాక్టీసుల కోసం. అంత పిచ్చి నాకు. నా డ్రీమ్ చెయ్యాలి, నేను యాక్టర్ అవ్వాలి ఎనీ డే అని.